క్రిస్మస్ వచ్చింది. చీరలు తీసుకోవడానికి ఎన్ని షాపులు తిరిగాను కానీ ఒక్కసారి కూడా నాకు నచ్చలేదు. ఎన్ని షాపులు తిరిగాను, అన్ని షాపుల్లో కూడా కాస్ట్ 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 అయినా సరే కొన్ని క్రిస్మస్ కదా ఎంత కాస్ట్ తీసుకుందామన్నా సరే చీర నచ్చాలి కదా. ఏంటో అసలు నాకు క్రిస్మస్ లాగా లేదు. మరి చీర కొట్టుకోకపోతే ఏం అక్క అమ్మ వచ్చావా? ఫోన్లో నా బాధ పెట్టడానికి ఒక మన చెల్లి వచ్చింది. ఏమైంది అక్క అంత టెన్షన్గా ఉన్నావు? ఏం చెప్తావమ్మా, వెళ్ళనా ఇన్ని షాపులు తిరిగాను అనుకున్నావు. కళానికేతనం తిరిగాను, కళామందిర్ తిరిగాను, లక్కీ తిరిగాను, ఇవన్నీ లాస్ట్కి స్వాకి పెట్టాను కొత్తది, దానికి కూడా వెళ్ళాను కానీ ఒక్క చీర కూడా నాకు సెట్ అవ్వలేదు. ఏంటోనక్క నువ్వు చీరలు అంటున్నావా? నా బంగారం గురించి తెలుసు కదక్క. ప్రతి సంవత్సరం బంగారం తీసుకుంటాను. ఈ సంవత్సరం నీకు తెలుసు కదా నా గురించి. నాకేంటో ఖజానా చూస్తే నా పుట్టినీళ్ళలాగా, మలబారం చూస్తే పెట్టినీళ్ళలాగా అనిపిస్తుంది. సరే కదా అని గుండంకులు ఉన్నాడా, డబ్బులు ఎవ్వరికి ఊరికే రావంటాడు కదా. సరే కదా అని షాప్కి వెళ్ళి వడ్డాను వాటిచ్చానక్క. ఇప్పుడు తేలేదక్క, తెస్తాడా తేడా గుండంకులు ఫోన్ కూడా ఎత్తట్లేదు. టెన్షన్ వచ్చేస్తుందక్క, ఏం చేయాలో చెక్కిపోతుందక్క. అసలు అర్థం కావట్లేదు. ఆ చీర ఇచ్చుకుంటాను కదా, చీర మ్యాచింగ్ బ్లౌజులు అన్ని కొనుక్కోవడానికి ఎంత కష్టం, మగ్గ వర్క్ చేయించుకోవడానికి. అవునక్క, అంతే ఏం చేస్తాం మరి. ఏంటర్రా అంత టెన్షన్ పడుతున్నారు, ఏమైంది? ఏం చెప్తావమ్మా, ఇప్పుడు వచ్చి నాకు చీర దొరకలేదు. ఏముంది, చీర దొరకలేదట, నాకేమో పట్టాడు దొరకలేదు. పిచ్చెక్కుతుంది, మరి ఏం చేయాలో. ఉండండి, నేను షాపింగ్కి వెళ్ళి వస్తాను. ఊపుకొని వెళ్ళిపోతుంది. ఏమి అలాగే వెళ్ళిపోతుంది, ఏమైంది? చీర ఏం దొరకలేదట, మ్యాచింగ్ కి జాకెట్ అయి కుట్టించుకోవాలి కదా, అందుకే పిచ్చెక్కిపోతుంది. నాకేమో పట్టాడు దొరకలేదు, ఏం చేయాలో, అందుకే బొట్టు పిచ్చెక్కిపోతుంది. సరే కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నీ పని ఎంతవరకు వచ్చింది క్రిస్మస్? నేను ఇంకా సామాన్లు తెచ్చలేదు, బూజులు దులుపుకోలేదు, నేను అసలు ఏ పని చేయలేదు. అయ్యో ఏంటాక క్రిస్మస్ అంటాం కానీ ఏంటో ఈ టెన్షన్. సరే నువ్వు బూజులు కలుపుకో, నా పని నేను చూసుకుంటాను. అసలుకే గుండె ఫోన్ చేసి రావాలి. సరే సరే ఇల్లు ఇద్దరు వెళ్తున్నారు. నా తల పైకి అసలు ప్రసాదం లేకుండా పోయింది. ఏమైంది? నా చీర ఇంకా దొరకలేదని ఇప్పటికే బాధపడుతున్నానా? మా ఆయన బంధువులందరినీ తీసుకొచ్చాడు, అది పిండి వంటలు చేయొద్దా? ఏం చేయమంటావు? ఎంత కష్టంగా ఉందనుకోను. అవునా, ఏంటో మీ టెన్షన్ మీది, నా టెన్షన్ నాది. మీరు ఏదో టెన్షన్ లో పడండి, నేను వెళ్తున్నానమ్మా. అయ్యో ఇప్పుడు బంధువులందరూ వస్తారు, ఏం వండాలి, ఏంటి బూరెలు చేయాలి, గారెలు చేయాలి, రోజు కేక్ చేయాలి. అబ్బా నాకు ఎంత టెన్షన్గా ఉందంటే. నువ్వు చీర దొరకాలి కదా, ఏంటో చీర దొరికితే ప్రజలు ఫోన్ వస్తలేదు, ఏంటో నా టెన్షన్ వచ్చేస్తుంది. ఏం చెల్లి మళ్ళీ ఏమైంది? ఎంతవరకు వచ్చింది నీ షాపింగ్? అక్క ఆ గుండంకులు ఫోన్ వస్తలేదని దొరకలేదని టెన్షన్ పడుతున్నానా? ఈ లోపు ఇంకోటి ఏమైంది అనుకున్నావు? బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా, మేకప్ వేయించుకోవాలా. ఆ పార్లర్ ఆడేమో అపాయింట్మెంట్ ఇచ్చింది అక్క, అనవసరం డబ్బులు కూడా కట్టేశాను. తీరా చూస్తే ఆ గుండంకి ఫోన్ ఎత్తాలా. వడ్డాను పెట్టుకోకుండా మేకప్ వేసుకుంటే ఏం బాగుంటుంది అక్క? ఏమంటారు, ఏటమ్మా ఈ అమ్మాయి వడ్డాను పెట్టుకోలేదు. అదే ఏం చేయాలి తెలియట్లేదు. సరే కానీ నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా పిల్లలు నేను కూడా ఇది వస్తాను. మరి బాగుంది. ముందు నాకు లేదురా బాగుంటే మళ్ళీ నిన్ను కూడా పిల్లలా. ఏం టెన్షనో ఏంటో. ఏమోనక్క అక్క మరక్కందా దొబ్బలేదు ఇంకా అంతే. ఏం చేస్తుందో చీర లేదు బాధపడుతుంటే అది బూజుల గురించి బాధపడుతుంది. అదిగో మాటలోనే వచ్చింది అక్క. అయిపోయిందా? బూజు అయిపోయిందేంటి ఇది? అయిపోయింది కానీ ఏంటి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఇంకేమంది వడ్డాడాలు చీరలు వాటి గురించి మాట్లాడతాం. క్రిస్మస్ వచ్చేసింది కదా, అయ్యే మరి. సరే టైం ఎంత అయింది? ఎప్పుడు టైం అనుకోని ఇప్పటికే నా చీర బాగలేదని నేను బాధపడుతుంటే రాలేదని. వడ్డాడు లేదా నేను బాధపడతాను. చూడు టైం టైం అంటావేంటి? నాకు వడ్డాడు లేదా నేను బాధపడతాను. నేను టైం ఎందుకు అడుగుతున్నానో తెలుసా? వాళ్ళ ముగ్గురికి సొల్యూషన్ టైంలోనే ఉంది. ఏంటంటే టైము ఏంట సొల్యూషన్ చెప్తాను కంగారు పడకండి. సాయంత్రం ఒక సీరియల్ వస్తుంది, అందులో టెన్షన్ పడుతున్నావా, వంటలు ఎలా చేయాలి, ఆ తర్వాత ఏ పిండి కలిపితే ఏ వంటలు చేయాలి, ఏ చీర కొనాలి, ఏ షాప్కి వెళ్తే ఏ చీర మంచిగా దొరుకుతుంది, దాని మ్యాచింగ్ ఏంటి, ఏ చెవిడి పెట్టాలి, ఆ చీరకి ఏ డిజైన్ బ్లౌజు, మొత్తం అన్ని కూడా సీరియల్లో చూస్తావు. ఏంటి ఏ సీరియల్ చెప్పక్క, రోజు చూస్తాం మేము కూడా. కార్తీక్ దీపం సీరియల్. అదేనా అందరూ చూస్తారు 7:30కే. అవునా చెల్లి? ఈ విషయం తెలగా ఒక సీఆర్ కోసం వడ్డాల కోసం టెన్షన్ పడిపోతారు. చూడకర్రా సీరియల్ చూస్తే మీకు అన్ని తెలుస్తాయి, ఏమి చూడకపోతే ఎలా తెలుస్తుంది? అయ్యో చెల్లి ఇక్కడ నుంచి మనం కరెక్ట్ గా ఏ టైం చెప్పు? 7:30కి, సాయంత్రం 7:30కి. ఆ సీరియల్ కాదు, ప్రతి సీరియల్ చూస్తే ఏ జాకెట్, ఎలాంటి పిండి వంటలు, ఎలాంటి మొత్తం తెలుసుకోవాలి. వచ్చేదమ్మా వయ్యాలి.
అమ్మో ఈవిడ వచ్చిందంటే చర్చి చర్చి ఎప్పుడు దేవుడి మాటలు చర్చికి రండి అని తినేస్తుంది ఈవిడ. అబ్బా ఈవిడ వచ్చిందంటే చాలు బుర్ర తినేస్తారు మాకు. ఏం సిస్టర్స్ అందరూ ఒకే దగ్గర ఉన్నారు? క్రీస్తు. ఏంటమ్మా అందరూ ఒకే దగ్గర ఉన్నారు? ఏం చెప్పమంటారు, నేను వడ్డాను తీసుకోలేదు, మా అక్కేమో సేవ తీసుకోలేదు, ఈ అక్క అది బూజులో దొరకలేదు ఇంకా. అవును సిస్టర్. మీరందరూ ఎందుకమ్మా బాధపడుతున్నారు? ఈ రోజు సాయంత్రం సీఎం రాజు ప్రార్థన సహవాసం నందు క్రిస్మస్ వేడుక ఘనంగా జరుగుతుంది. మీరందరూ సంతోషంగా ఆనందంగా రండమ్మా అక్కడికి. అయితే సిస్టర్ నేను గుండెలు కూడా పిలుస్తాను, వస్తా వస్తున్నా వడ్డాడు తెచ్చేస్తాడు. అలాగే సిస్టర్, నేను కూడా వంటలక్కని పిలిస్తే వంటలు చేసేస్తుంది కదా. సరే సిస్టర్, నేను ఏం చేస్తానంటే టీవీ చూడను, టీవీ మానేసి బుద్ధిగా అన్ని నేర్చుకుంటాను. అయ్యో నా ప్రియ సహోదరులారా, లోక ఆశలకు లోక తలంపులకు గురైపోయి ఇలా మీరు మాట్లాడుతున్నారు. నువ్వేంటమ్మా చీరలు నగలు అంటున్నావు, పిండి వంటలు అంటున్నావు. దేవుడు మన పై రూపాన్ని చూడలేదు, మన బాహ్య స్వరూపాన్ని చూడలేదు. దేవుడు మన అంతరాత్మను చూశాడు. కాబట్టి మనకు దేవుడు రక్షణ వస్త్రమును అలంకరింపచేసి నీతి అనే పై వస్త్రమును మనకు ధరింపచేసి ఉన్నాడు. పిండి వంటలు అంటున్నావు. మనుష్యుడు నోటి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. నువ్వెంతమ్మా నగలు వడ్డానం అంటున్నావు. దేవుడు మన కొరకు ఆ బంగారు వేదుల్ని సిద్ధపరిచి ఉంచాడు. మన పాస్టర్ గారు జార్జ్ ముల్లర్ గారు చెప్పారు కదా లాస్ట్ వీక్ మనం బంగారు వీధుల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడని, ముత్యాలతో 12 గుమ్మములు కట్టబడి ఉంటాయని. అలాంటి వాటి కోసం మనం ఎదురు చూడాలి కానీ లోక సంబంధమైన బంగారం కోసం మనం ఎందుకమ్మా వేచి ఉండాలి? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమమ్మా. బ్యూటీ పార్లర్ అంటున్నావు. ఈ లోక సంబంధంగా మనం ఆలోచించకూడదు. నువ్వేంటమ్మా బూజులు దులుపుకోవాలంటున్నావు. ఈ లోకపరంగా మనం ఆలోచిస్తే మనం దేవుని రాజ్యాన్ని చేరలేము. మన మనస్సును పరిశుద్ధపరుచుకొని మన మనస్సును శుద్ధపరుచుకొని ఉంటే దేవుడు మన హృదయంలో జన్మిస్తాడు. కార్తీక దీపం సీరియల్ అంటున్నాం, అవన్నీ కల్పిత కథలమ్మా. కల్పిత కథలు అవి మనుష్యుల వల్ల ప్రేరేపింపబడినవి. సాతానుడు అలాగే మనకి చిక్కులో పెట్టడానికి ప్రేరేపిస్తాడు సీరియళ్ళు, సినిమాలని. అవన్నీ మనం విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మనకు వెలుగు ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ వెలుగు మార్గంలో మనం నడవాలి, చీకటిని విడిచిపెట్టాలి. సాతాను ప్రేరేపణ మనం విడిచిపెట్టి నిజదేవుని నమ్ముకున్నాం కనుక అనేకులకు మనం మాదిరికరంగా దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. అదే మన జీవితంలో నిజ క్రిస్మస్. అలాగే సిస్టర్, ఇప్పుడే సిస్టర్ ఫోన్ చేసి నా వడ్డాడు క్యాన్సిల్ చేసామని చెప్తాను సిస్టర్. అలాగే సిస్టర్, నేను కూడా బుక్ చేసుకున్న చీరని క్యాన్సిల్ చేస్తాను. చీర లేకపోతే పర్లేదు, నేను క్రిస్మస్ దేవునికే సమయం ఇస్తాను. సిస్టర్ నేనైతే టీవీ కేబులే తీయించేస్తాను, ఏ సీరియల్ చూడలేదు ఇక్కడి నుంచి. అమ్మ మీరందరూ మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం జరిగే క్రిస్మస్ వేడుకలో మనందరం కలుసుకుందాం, ఆనందిద్దాం, సంతోషిద్దాం. ఆ నిజమైన దేవుణ్ణి మనం ఘనపరచుదాం. అలాగే సిస్టర్, సిరియన్ రాజు ప్రార్థన సవాసమునందు మిమ్మల్ని ఆహ్వానించడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. సరేనమ్మా? అక్క చూసావా, ఇన్ని రోజులు బాగా క్రిస్మస్ అంటే చీరలో వడ్డాడు అనుకున్నాను అక్క. మన సిస్టర్ వచ్చి మన కళ్ళు తెరిపించింది అక్క. మనం చర్చికి వెళ్దాం అక్క రోజు. నిజమే చెల్లి, అంతేకాదు ప్రతి ఆదివారం కూడా ఇవన్నీ పక్కన పెట్టి ప్రతి ఆదివారం కూడా మనం ముందుగానే దేవుని సన్నిధికి వెళ్దాము. అలాగే ప్రతి మంగళవారం కూడా జరిగే శ్రేణ కూడికి కూడా మనం తప్పకుండా హాజరవుదాం, వెళ్దాము. శుక్రవారం కూడా జరిగే ఉపవాస ప్రార్థనలు కూడా మనందరం తప్పకుండా వెళ్దాం. మనమే కదా, మనతో పాటు మిగతా వాళ్ళని కూడా మనం తీసుకెళ్దాం. అలాగే నాకు తప్పకుండా వెళ్దాం. టైం ఎంత అయింది? ఇంక ఇది టైం అని అల్లాలి. టైం ఇప్పటికే నా చీర దొరకలేదండి, నేను బాధపడ. టైం అడిగింది నేను సీరియల్ చూడడానికి కాదు. మన కొండపల్లి చర్చు సీఎం ప్రార్థనా సమాధానం చర్చ్ ఉంది కదా, జార్జ్ పాస్టర్ గారు అక్కడ బాగా వాక్యం చెప్తారట. రండి మన ప్రార్థనకి వెళ్ళిపోవచ్చు. తప్పకుండా. అలాగే మన అందరం వెళ్ళిపోదాం, చర్చికి వెళ్దాం ఈ రోజు నుంచి. సరే పదండి.